యాక్సిడెంట్ చేసింది ఎవరు? చెప్పండి. కార్ నడిపింది ఎవరు? ఆటోను గుద్దింది ఎవరు? నేనే. నువ్వు నేనే ఎస్ఐ గారు, యాక్సిడెంట్ చేసింది. అక్కడ యాక్సిడెంట్ చేసి ఇక్కడ గమ్ము నిలబడ్డావా? పదా స్టేషన్కి. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఏమత్తా ఇది? ఏమైనా పద్ధతిగా ఉండాలా? ఆయన మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉండాడు. అట్లా అంటోడు చెయ్యని తప్పుని నెత్తినేసుకొని పోలీస్ స్టేషన్కి పోతా అంటే మీరిద్దరూ చూస్తే ఊరుకుంటారా? తప్పు మనం చేస్తే పాపం ఆయన శిక్ష అనుభవించడం ఏందత్తా? సార్, గొడవ మరింత పెద్దదైతే మీడియా వచ్చేస్తుంది. లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయి సార్. వాస్తవమే, కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? వాళ్ళ చెప్పిన మాట వినట్లేదు. నిజం చెప్పాలంటే న్యాయం వాళ్ళ వైపే ఉంది కదా సార్. నమస్కారం అయ్యా. నువ్వొచ్చావేంటి? రంగయ్య ఎక్కడా? ఏమైంది? రంగయ్య కార్ యాక్సిడెంట్ చేశాడయ్యా. రంగయ్య యాక్సిడెంట్ చేశాడా? తను యాక్సిడెంట్ చేస్తే ఈ కారు కదా యాక్సిడెంట్ కావాలి. తను ఎప్పుడు ఈ కారు డ్రైవ్ చేస్తాడు. అలాంటిది తన యాక్సిడెంట్ చేయడం ఏంటి? ఏ కార్కి యాక్సిడెంట్ అయింది? మీ షిఫ్ట్ కార్ అయ్యా. ఆ కార్ రంగయ్య ఎప్పుడు డ్రైవ్ చేయడు. తాను ఎప్పుడు వాడినా ఈ కార్నే వాడమని చెప్పాను. నిజం చెప్పు, రంగయ్య యాక్సిడెంట్ చేశాడా? ఇంకేమైనా జరిగిందా? అంటే అందరూ అలాగే అనుకుంటున్నారయ్యా. ఆ విషయం తెలిసి మిమ్మల్ని పికప్ చేసుకుందామని ఎయిర్పోర్ట్కి నేను వచ్చాను. ఇప్పుడు రంగయ్య ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో ఉన్నాడయ్యా. వరుణ్, కూర్చోరా. నేరుగా పోలీస్ స్టేషన్కి పోనివ్వు. అదేంటి నాన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రంగయ్య తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది. మన మనిషి పోలీస్ స్టేషన్లో ఉంటే మనం ఇంటికి వెళ్ళడం ఏంటి? పద, కూర్చో. నువ్వు స్టేషన్కి పోనివ్వు. ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు ఇంతేనమ్మా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సైడే నిలబడతారు. మనలాంటి వాళ్ళని కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకపోయినా పట్టించుకునే వరకు ఊరుకోం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసిన వాడిని అరెస్ట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. సార్, అనవసరంగా గొడవ పెద్దదవుతుంది. వాళ్ళేమో కదిలేలా లేరు. ఏదో ఒకటి చేయాలి సార్. లేదంటే ప్రెస్ టీవీ అంటూ వచ్చేసారంటే మీరు చెడ్డైపోతారు. అందుకే చెప్తున్నాను సార్. చూడమ్మా, మీరు స్టేషన్ ముందు గొడవ చేయకండి. ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు.
తప్పు చేసిన వాడిని మీరు అరెస్ట్ చేస్తే మేమందరం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి సార్? అతన్ని అరెస్ట్ చేసే వరకు మాలో ఎవ్వరు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలరు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, అందులో ఒక ప్రాణం పోయింది. మీరు దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారు? యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం కదా. యాక్సిడెంట్ చేసింది అతను కాదని మేము చెప్తున్నాం కదా సార్. చేసింది కుర్రాడు, మీరు తీసుకొచ్చింది పెద్ద ఆయన్ని. అన్నీ మీరే చెప్తే ఇక మేమెందుకమ్మా ఉండేది? తనంతట తానే వచ్చి నేనే యాక్సిడెంట్ చేశానని లొంగిపోయాడు. ఇక మేమేం చేయాలి? మీకు అలా మాట్లాడడానికి మనసు ఎలా వచ్చింది సార్? అవతల చనిపోయింది మా అన్నయ్య, మా కుటుంబానికి పెద్ద దిక్కు. మాకు అన్నయ్యనా కన్న తండ్రైనా ఆయనే. ఇక మిగిలిన ముగ్గురం ఆడపిల్లలమే సార్. అన్నయ్య నమ్ముకునే బ్రతుకుతున్నాం, ఆయన కష్టంతోనే చదువుతున్నాం, ఆయన కష్టంతోనే తింటున్నాం. అలాంటిది ఈరోజు మా ముగ్గురికి బ్రతికే లేకుండా చేశాడు సార్ వాడు. వాణ్ణి ఎలా వదిలేస్తారు సార్ మీరు? ఏదో మా కన్నీళ్లు తుడవడానికి అనేసి ఎవరో పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమంటున్నారా? లేదు సార్, మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఎస్ఐ గారు, ఇప్పుడు ఇక్కడికి ఒక్క స్టాండ్ వాళ్ళమే వచ్చాం. తప్పు చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేదంటే సిటీలో ఉన్న ఆటోలన్నీ వచ్చి మీ స్టేషన్ ముందుంటాయి. చనిపోయిన మా రజనీకాంత్ బంగారం లాంటి వాడు. చీమ కూడా హాని తలపెట్టే మనిషి కాదు. అలాంటి వాడి ప్రాణాన్ని అన్యాయంగా తీసేసింది కాక వాడెవడో డబ్బు చాటున దాక్కుంటే మీరు కూడా సమర్థిస్తున్నారా?